నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు ఆహా ఏమి రుచి తినరా మైమరచి అలాంటి పచ్చడేనండి. ఇది కూడా ఊర్లో అమ్మమ్మల కాలం నాటి పచ్చడి అండి. దోసబద్దల పచ్చడి అంటారు. ఇది ఎందుకంటే దోసబద్దల పచ్చడి పేరు. దోసకాయ పొట్టు తీయకుండా చేస్తారండి ఈ పచ్చడిని. చాలా బాగా ఉంటుంది. పొట్టు తీయకుండా ఈ విధంగా కచ్చపచ్చగా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంత కమ్మనైన రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి. దోశలోకి తినొచ్చు, వేడి వేడి అన్నంలోకి తినొచ్చండి. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ఇక్కడ నేనైతే ఒక 15 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టి ఉంచాను. అన్ని పచ్చి వాటితోనే చేస్తున్నాం మనం. ఒక పోపు తప్ప అన్ని పచ్చి వాటితోనే చేసుకుంటున్నాం. ఇవి పక్కన పెడదాము. ఇప్పుడు దోసకాయ అయితే ఒక దోసకాయలో సగం ముక్క తీసుకున్నాను నేను. మీడియం సైజ్ దోసకాయలో సగం ముక్క తీసుకొని ఇలాగా పొట్టు తీయకుండా, గింజలు తీయకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగి పచ్చిమిరకాయలు అందులో వేసేసుకొని ఇప్పుడు దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో చూద్దాము. మరి రోట్లో దంచుకునే పచ్చడి, ఇది రోటి పచ్చడి. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా అయితే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసాను. మిరపకాయల తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసాను. అలా వేసుకోండి. చిటికెడంత పసుపు వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు దీనంతా కూడా దంచాలి, మెత్తగా దంచుకోవాలి. మీకు రోలు అవైలబుల్గా ఉంటే రోట్లో చేసుకోండి. లేదంటే మిక్సీలో వేసుకునే పని అయితే ఇలా రోట్లో వచ్చినట్లే మిక్సీలో కచ్చిపచ్చిగా వేసుకోండి. చూడండి, ఈ విధంగా కచ్చిపచ్చిగా దంచాను. ఇప్పుడు ఒక టమోటా సైజ్ అంత చింతపండు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టి ఉంచి వేసాను. అది అలా వేసుకోండి. ఈ చింతపండు వేసినాక కూడా ఒకసారి దంచుకుందాం. ఒక 2 నిమిషాలు అలా దంచేసుకోవాలి. నేను వీడియో ఒకదాన్ని తీయడం వల్ల కొంచెం కదిలినట్లు అవుతుంది ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు చింతపండు అంతా కూడా దంగే విధంగా దంచాను. తర్వాత ఇప్పుడు దోస ముక్కలు వేసుకుందాం. ఇలా దోసకాయ ముక్కలు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ కొంచెం మీడియంగా కట్ చేసి వేసాను నిలువుగా. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా దంచుకోవాలి. మొత్తం దంచినాక చూపిస్తున్నాను. ఇలాగా ఉల్లిపాయలు, దోసకాయ ముక్కలు కూడా కనిపించే విధంగా దంచుకోవాలి కచ్చపచ్చగా. చూడండి, ఈ దోసకాయ తోలు కనపడుతుంది కదా, దాన్నే దోసబద్దల పచ్చడి అంటారండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అన్ని పచ్చివాటితోనే చేసాం. ఎంత కమ్మగా వచ్చిందంటే అంత కమ్మగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. మరి ప్రతి ఒక్కరు వీడియో నోటిఫికేషన్ అందిన వారైనా సరే వీడియో కనిపించినా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, నచ్చింది అనుకుంటే. చూడండి, పచ్చడి అయితే ఈ విధంగా మొత్తం తీసి రొట్టె నుంచి ఒక బౌల్లో షిఫ్ట్ చేశాను. ఇది పక్కన ఉంచుకొని దీనికి ఒక చిన్న తాలింపు వేసుకుందాము. అమ్మమ్మల కాలం నాటి వాళ్ళు అలాగే తినేసేవాళ్ళు. బాగుంటుంది అలా కూడా. 2 విధాలుగా తినొచ్చు. ఇప్పుడు బాండి పెట్టుకొని తగినంత ఆయిల్